జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జాతీయ పార్టీల తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు. దక్షిణాది వారిని ఉత్తరాది వారు చిన్నచూపు చూడవద్దని పవన్ హెచ్చరించారు. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. నల్లగా ఉన్న దక్షిణాది వారు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు, కానీ వారంటే మీకు చిన్నచూపు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, వాళ్లకు చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండడం మన దౌర్భాగ్యం అని పవన్ ట్వీట్ చేశారు. ఉత్తరాది అహంకారం మీ మాటలోనే కనిపిస్తోందని, క్షమాపణ చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదని అన్నారు. ఇలాంటి మాటలు జాతిని గీత గీసి విడదీస్తాయి అంటూ ట్విట్టర్లో పవన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నల్లగా ఉన్నవి వద్దనుకుంటే కోకిలలను కూడా నిషేధించాలని పవన్ వ్యాఖ్యానించారు. మీరు ఎగరేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడు పింగళి వెంకయ్య రూపకల్పనే అని గుర్తు చేశారు. దీంతో పాటు దక్షిణాది నుంచి కేంద్రానికి అందే రెవెన్యూ వివరాలను, ఆయా వివరాలతో కూడిన పలు వార్తా కథనాలను కూడా పవన్ ట్యాగ్ చేశారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లోని వారు నల్లగా ఉన్న జాతి విద్వేషకులు కాదు, భారత్లో కూడా నల్లని వారు ఉన్నారని ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం వివాదాస్పదమైంది.